మనుషులకు సమస్య వస్తే చెప్పుకోవడానికి మాటల ద్వారా చెప్పొచ్చు, కానీ మూగజీవాల రోదన ఎవరికి పట్టింపు అనేది చందంగా మారింది రామయ్యంపేట పశు వైద్యశాల. ఉమ్మడి రామయ్యంపేట మండలంలో ఎన్నో ఏళ్లుగా పశు వైద్యశాల ఉంది. చుట్టుపక్కల గ్రామాల పశువులతో పాటు గొర్రెల కాపర్లు పశువులకు ఏవైనా వ్యాధులు సోకితే రామయ్యంపేటకు వచ్చి వైద్యం చేయించుకొని వెళ్లేవారు. పశు వైద్య డాక్టర్లు సైతం గ్రామంలో గాలికుంటూ నట్టల నివారణ టీకాలు గ్రామాలకు వెళ్లి అందించేవారు. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఒకవైపు శిథిలావస్థకు చేరి చెత్తా చెదారం నిండిపోయి 2-3 గదులు నిరుపయోగంగా ఉంచారు. నైట్లో కూడా ఉండదు కాకుండా అదే మందులు వాడుతుంది కాబట్టి డాక్టర్ ఉన్నా కానీ ఒక టైంలో ఉన్నా కానీ పశువులకు కూడా బయటనే మందులు వస్తున్నట. అందుకే ఒక్క మందు కూడా గవర్నమెంట్ మందు ఒకటి కూడా ఇస్తలేదు. పేటలో పశువుల దవాఖాన సరైన డాక్టర్ లేక పశువులు చనిపోతున్నాయి కాబట్టి దాన్ని పట్టించుకున్న నాదులు లేరు. ఈ మన ఎమ్మెల్యే గారు దాన్ని పట్టించుకొని హాస్పిటల్ ఒక డాక్టర్ మంచి డాక్టర్ని పెట్టి జర మందులు అవిటికి ఇవ్వాలని కోరుతున్నాం. దాని గురించి అసలు డాక్టర్ ఎప్పుడు ఎప్పుడు ఎవరిని తెలిసేలేదు. ఎప్పుడున్నా తాళం ఉంటుంది. దాన్ని పట్టించుకున్న నాదులు లేదు. 100%